హాయ్ అండి. 40 సైజు మనకు చాలామంది కామెంట్ చేస్తున్నారు. 40 సైజు బ్లౌజ్కి మరి షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి, నెక్ షోల్డర్ జారకుండా చిన్న టిప్ ఎట్లా పాటియాలనేది చిన్న వీడియో చూడండి. ఫస్ట్ మనం 40 సైజ్ బ్లౌజ్కి హైట్ వచ్చేసి 15.5. చాలామంది సైజ్ మెన్షన్ చేసి నాకు చెప్పండి అంటుండ్రు. నేను ఇలా షార్ట్ రూపంలో కూడా చెప్తున్నాను. ఇప్పుడు 40 సైజ్ అన్నట్టు 40 సైజు 15.5 పెట్టుకుంటారు, హైట్ ఎక్కువ కాబట్టి. ఇక్కడ వచ్చేసి 9.5 వెస్ట్, పైన చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ చెస్ట్. దీనికి మనం షోల్డర్ ఎంత పెట్టాలి? నేనైతే ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనము ఇది చూసుకోవాలి. ఆమ్ డౌన్ 6 తీసుకున్నా, ప్లస్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 తీసుకున్నా. కానీ 6 తీసుకున్నాక ఏం చేసినా కొంచెం షోల్డర్ ఫీట్ పెద్దగా అనిపిస్తుంది, నెక్ జారుతుంది అనిపిస్తుంది. అంటే ఇక్కడ 3 తీసుకోవాలి కదా. ఇక్కడ 3 తీసుకునే వరకు అలా ఫీట్ లావ్ అనిపిస్తుంది, ఇక్కడ 3 తీసుకునేసరికి నెక్ లావ్ అనిపిస్తుంది, నెక్ పడిపోతుంది అనిపిస్తుంది. అప్పుడు ఏం చేసినా అన్నట్టు ఇక్కడ 3 తీసుకొని ఇక్కడ 1/4 తీసుకున్నా. ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించిన, ఆ 1/2 ఇంచు ఇక్కడ కూడా తగ్గించాను. అది మెయిన్ మీకు పాయింట్. ఎందుకంటే ఫస్ట్ మనం ట్రైల్ చేసుకునేటప్పుడు రౌండ్ గీసుకునేటప్పుడు ఈ రౌండ్ చెక్ చేసుకోవాలి. 9 ఇంచెస్కి కొంచెం ఎక్కువ వచ్చింది. అప్పుడు ఏం చేసినాను, కింద పాయింట్ ఇక్కడ జరిపేసి ఈ పాయింట్ ఇక్కడ జరిపినాను. అప్పుడు కరెక్ట్గా 9 మన ఆమ్ డౌన్ పాయింట్, ఈ చెస్ట్ 10 ఇంచెస్ సరి అయ్యింది. అలా చూసుకోండి. ఇప్పుడు 6 ఇంచెస్ తీసుకున్నాను, మీరు 6 ఇంచెస్ తీసుకోవద్దు. ఆమ్ డౌన్ మాత్రం 6 ఇంచెసే. ఇక్కడ మాత్రం మనకు 1/4 అన్నట్టు, అంటే 5 3/4 వచ్చింది అన్నట్టు. మీరు ఇలాంటి చిన్న ఏమైనా ఈ టిప్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.